గాంధీజీకి కాంటెంపరీగా చాలామంది సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నా కూడా గాంధీజీనే ఎందుకు ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్కి లీడర్గా ఎన్నుకోవడం జరిగిందో ఒకసారి ఇక్కడ క్లియర్గా చూద్దాం. వై ఓన్లీ గాంధీజీ టాపిక్లోకి వెళ్లే ముందు వెరీ ఫ్యూ ఆస్పిరెంట్స్ అంటే గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, కొంతమంది లెక్చరర్స్, కొంతమంది ఆథర్స్ గాంధీజీ గారిని క్రిటిసైజ్ చేస్తుంటారు. క్రిటిసైజ్ చేసే ముందు మన ఇప్పుడు కాంటెంపరీ పీరియడ్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నవి. లైక్ ఇప్పుడు నిరుద్యోగులకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాక్లాగ్ పోస్ట్ ఫిల్ చేయమని, వెయిటింగ్ లిస్ట్ ఫిల్ చేయమని, ఇటువంటి ఇష్యూస్లో ఏదో ఒక ఇష్యూ తీసుకొని దాని మీద ఒక ఉద్యమం, ఒక మూవ్మెంట్ లాంచ్ చేయండి. లాంచ్ చేసి ఇప్పుడున్న సోషల్ మీడియా కావచ్చు, కమ్యూనికేషన్ ఇవన్నీ యూజ్ చేసుకుని ఒక ఈజీగా మీరు ఒక 40 to 50 మెంబర్స్ని గ్యాదర్ చేయగలుగుతారు. వాళ్ళని మూవ్మెంట్ సక్సెస్ అయ్యేంత వరకు మీతో హోల్డ్ చేసుకోండి. ఆటోమేటిక్గా గాంధీజీ యొక్క గొప్పతనం మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా కమ్యూనికేషన్ సిస్టమ్ లేని ఆ టైంలో గాంధీజీ గారి పిలుపును పట్టుకొని కోట్ల మంది భారతీయులు ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్కి వచ్చారు. వాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు పోరాడారు. సో అటువంటి గ్రేట్ పర్సన్ని క్రిటిసైజ్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. అయితే టాపిక్లోకి వెళ్దాం. మోడరేట్స్ అంటే మితవాదులు, ఎక్స్ట్రీమిస్టులు అంటే అతివాదులు. మోడరేట్స్లో ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే ఇటువంటి ఫేమస్ లీడర్స్, సీనియర్ లీడర్స్ ఏమైంది 1920s దగ్గరకు వచ్చేసరికి చనిపోవడం జరిగింది. ఈ ఎక్స్ట్రీమిస్ట్లో తిలక్ లాల్ బాల్ పాల్ మీకు ఐడియా ఉందనుకుంటా. వాళ్ళు 1905 ఆ టైంలో చాలా యాక్టివ్గా ఉండి 1920s దగ్గరికి వచ్చేసరికి కొంతమంది మోడరేట్స్కి వెళ్ళిపోయారు, కొంతమంది రాజకీయ సన్యాసం ఇచ్చారు. ఇటువంటి సిచ్యువేషన్స్ తోటి ఏమైపోయింది అంటే మనకు ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లీడర్లెస్ అయింది. అదొక రీజన్. సెకండ్ రీజన్, ఇప్పుడు రిమైనింగ్ ఎక్స్ట్రీమిస్టులు కావచ్చు, రివల్యూషనరీస్ కావచ్చు, వీళ్ళది ఎట్లా అంటే వైలెంట్ మెథడ్స్ తోటి మూవ్మెంట్స్ లాంచ్ చేశారు, అటాక్స్ చేశారు. కానీ దానికి అలానే బ్రిటిష్ కూడా రియాక్ట్ అయిపోయి అరెస్ట్ చేయడము, హ్యాంగ్ చేయడం ఇటువంటి మెజర్స్ తీసుకునేసరికి పర్టికులర్ టైమ్స్లో స్పాంటేనియస్గా మూవ్మెంట్ లేస్తుంది, పడిపోతుంది, లీడర్లెస్ అవుతుంది. సో ఆ టైంలో ఉన్న సీనియర్స్ అందరూ కూడా ఇటువంటి మెథడ్ తోటి, ఇటువంటి మెజర్స్ తోటి మనము ఇండిపెండెన్స్ వరకు తీసుకెళ్ళలేము అని చెప్పేసి అనుకున్నారు. అదే మిగిలిన కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు నేను మోడరేట్గా మారారని చెప్పాను కదా. మోడరేట్ అంటే మితవాదులు బేసిక్గా అర్బన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వరకే అట్రాక్ట్ చేయగలిగారు. వాళ్ళ బేస్ అనేది అక్కడ వరకే లిమిట్ అయింది. కామన్ మ్యాన్ని వాళ్ళు అట్రాక్ట్ చేయలేకపోయారు. ఎందుకంటే కామన్ మ్యాన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఫైట్ చేయలేదు. ఓకేనా. వాళ్ళు బేసిక్గా వాళ్ళు లాంచ్ చేసిన మూవ్మెంట్స్ దేనికోసం, శాసనసభలో మెంబర్స్ని ఇంక్రీజ్ చేయాలని, అంటే లెజిస్లేచర్లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ని ఇంక్రీజ్ చేయమని. అటువంటి మూవ్మెంట్స్ కామన్ మ్యాన్కి సంబంధం ఉండవు. అదొక రీజన్. అదే టైంలో 1916లో వచ్చిన గాంధీజీ కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తూ 3 రీజనల్ లెవెల్ మూవ్మెంట్స్ని లాంచ్ చేయడం జరిగింది. అదొకటి చంపారన్, ఖేడా, అహ్మదాబాద్. ఈ 3 చూస్తే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ కామన్ మ్యాన్ ప్రాబ్లమే. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అంటే వర్కర్స్, ఖేడా అండ్ చంపారన్ పీజెంట్స్ అంటే ఫార్మర్స్ గురించి, రైతుల గురించి లాంచ్ చేయడం కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా సక్సెస్ అయింది. ఊరున గల్లీకి గాంధీజీ పేరు వినబడడం జరిగింది, మారుమోగింది. అటువంటి సిచ్యువేషన్లో మనకు ఐఎన్సీకి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. గాంధీజీనే ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్కి లీడర్గా డిక్లేర్ చేయాల్సి వచ్చింది. ఆయన లీడర్షిప్లోనే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కావచ్చు, సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ కావచ్చు, క్విట్ ఇండియా మూవ్మెంట్ కావచ్చు, తర్వాత మనకు ఇండిపెండెన్స్ రావడం జరిగింది. మీ ఒపీనియన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్.